ఇంతకు ముందు ఎపిసోడ్లో మీరు చూసినట్టుగా నెమలి వేడైన టీని తీసుకొని కావ్య మొహం మీదకి విసిరేస్తుంది. కావ్య ఆ మంటతో అరవడం మొదలుపెడుతుంది. అది విని రాజ్ కూడా అక్కడికి వస్తాడు. ఇక ముందు జరిగేది, కావ్య నొప్పితో బాధపడుతుంది. మొహం మీద చెయ్యి పెట్టుకుని రూంలో ఇటూ అటూ తిరుగుతూ ఉంది. అందువల్ల కొన్ని సామాన్లు కూడా కిందికి పడిపోయాయి. కావ్య కావ్య ఏమైంది నీకు? ఎందుకిలా ఏడుస్తున్నావు? కావ్య అప్పటికి ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు రాజ్ తన దగ్గరికెళ్ళి మొహం మీదనున్న చేతిని తీస్తాడు. తర్వాత చూసి గట్టిగా అరుస్తాడు. కావ్య ఏమైంది నీకు? రాజ్ తన ఫోన్ని తీసుకుని హోటల్లో ఉన్న ఎమర్జెన్సీ వార్డ్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు అంబులెన్స్ సహాయంతో అక్కడ్నుంచి కావ్యాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కోమల్ కూడా ఒక్కరోజు కోసం బయటికొచ్చింది. నేను నా ప్లాన్ ప్రకారంగానే వెళ్తూ ఉన్నా, కానీ ఆ వినీత్ నా ప్లాన్ మొత్తాన్ని పాడు చేశాడు. ఒకవేళ రవీష్ ఇక్కడ ఉండుంటే ఎంత బాగుండేది. ఇప్పటివరకే నేను కావ్య అమ్మా నాన్నల పగ తీర్చుకునేసేదాన్ని. అప్పుడు వినీత్ అక్కడికి వచ్చేస్తాడు. కోమల్, నాకు ఒక విషయం అర్థం కాలేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను చాలా రోజు నుంచి ఆలోచిస్తున్నాను, నీకు ఇక్కడ ఏం పని ఉంటుందని. నువ్వెక్కువగా తల దూర్చకు. నేనింతకు ముందుగానే చాలా టెన్షన్లో ఉన్నాను. నవ్వుతూ, మనం సిటీ నుంచి చాలా దూరం వచ్చేసాం తెలుసా. ఇక్కడ చాలా భయపడుతున్నాను, మాకు ఎవరు హెల్ప్ చేయరు తెలుసా. ఇది నా ఫేవరెట్ ప్లేస్. నువ్వెక్కువ సిటీ వాడివై దీన్ని పరువు తీయకు. ఓ సారీ, వదిలేయ్. నేను ఇక్కడి నుంచి అలా మాట్లాడను. నువ్వు సైలెంట్గా ఉండలేవా? అవును, ఈ అడవి అంతా చూసుకొని ఈ అడవిలో ఉన్న ప్రాణి పక్షులని మనము చూస్తాం. ఇలాగే చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. నీకు తెలుసు కదా, ఈ అడవి నీలాగే చాలా అందంగా కనపడుతుంది. నువ్వు ఏమంటావు చెప్పు? ఎలా చెప్పాను నేను? వా, ఏం చెప్పావు నువ్వు? కానీ నీ కవనాలి కోసం కొంచెం ఫుల్ స్టాప్ పెడతావా? వినీత్ మరియు కోమల్ ఇద్దరూ నవ్వుతారు. రాజ్ మరియు కావ్యకు ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోవచ్చుగా, వాళ్ళు మంచిగానే చేరుకున్నారా, అంతా బాగానే ఉందా లేదా అని. అంతా బాగానే జరుగుతుంది. నువ్వెందుకు దిగులు పడుతున్నావు చెప్పు? అదోలా భయం వేస్తోంది. సరే, నేను చేస్తాను. రవీష్ కాల్ చేయడానికి తన ఫోన్ని తీస్తాడు. కానీ అప్పటికే రాజ్ ఫోన్ చేస్తాడు. రాజే నాకు ఫోన్ చేశాడు. రవీష్ మరియు రాజ్ ఫోన్లో మాట్లాడతారు. మీరిద్దరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. కావ్యకి చాలా గాయం అయింది. ఈ మాట కామ్యకి వినిపిస్తోంది. అప్పుడు కామ్య రవీష్ నుంచి ఫోన్ తీసుకుని రాజ్తో మాట్లాడుతుంది. కావ్యకేమైంది? అమ్మా చెప్పు రాజ్, కావ్యకేమైంది? అమ్మా, కావ్య చెయ్యి పైన ఆ గాజు పడిపోయింది. తరువాత దాని కాల్ మీద కూడా పడిపోయింది. ఏం ప్రమాదం లేదు కదా? అమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు? ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అది సరిపోతుంది, వదిలేయ్. సరే నాన్న, కావ్యాన్ని మంచిగా చూసుకో. ఫోన్ కట్ చేస్తారు. ఈరోజు కావ్యకి గాయమైంది. నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి గాయం కాదు, అది చావాలని కోరుకుంటున్నాను నేను. రవీష్ మనసులోనే దీని గురించి ఆలోచిస్తూ ఉండగా పడుకునేస్తాడు. హాస్పిటల్లో మిస్టర్ రాజ్, మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేశాము. కొన్నిసేపట్లో వాళ్ళకి సరైతుంది. మీరు అక్కడే కూర్చోండి, సరేనా? రాజ్ బయటికెళ్ళి కూర్చుంటాడు. మరియు బయటున్న కిటికీలోంచి నెమలి కావ్య దగ్గరికి వస్తుంది. డాక్టర్స్ కావ్యకి నిద్రపోవడానికి ఇంజెక్షన్ ఇచ్చున్నారు. కావ్య ఇప్పటికీ నిద్ర లేకుండా పడుకుంది. ఇంకోవైపు నాకదోలా ఉంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయితే నీకు ఏమైంది? నువ్వు ఎందుకిలా మాట్లాడుతున్నావు చెప్పు? ఇప్పుడు నాకేం తెలీదు, మనం వెళ్దాం పదా. వినీత్ బండి నడుపుతున్నాడు. పక్కన కోమల్ తన శక్తితో కళ్ళు మూసుకొని చూస్తుంది. కావ్యకేదో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. వినీత్, బండి కొంచెం స్పీడ్గా నడుపు. వెళ్తున్నాను కదా. ఫుల్ స్పీడ్గా వెళ్ళు. నీకేమైంది చెప్పు? ఎందుకిలా మాట్లాడుతున్నావు నువ్వు ఊరికే కూర్చో. బండి ఆపు. ఇప్పుడు ఏమైంది? బండి ఆపమన్నాను కదా. వినీత్ బండిని ఆపుతాడు. అప్పుడు కోమల్ గాలిలో బండిని తీసుకెళ్తోంది. భయంతో అరుస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? హా.
నువ్వేం చేస్తున్నావు? బండిని ఇక్కడ ఇలా ఎవరైనా తోల్తారా? కోమల్ వినీత్ మాటలకి ఎదురివ్వదు. తర్వాత బండిని కోమల్ స్పీడ్గా తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వదిలేస్తుంది. వినీత్ నిదానంగా ఊపిరి పీల్చుకుంటూ ఒక మాట చెప్తాడు. మేమంతా బాగానే వచ్చేసాం, మేకేమీ కాలేదు భగవంతుడా. బండిలోంచి కిందకి దిగు. నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? బండి నుంచి నువ్వు కూడా రావాలి కదా. నువ్వు ఇంటికెళ్ళు. ఎవరైనా నా గురించి అడిగితే నేను నా స్నేహితురాలింటికి వెళ్ళానని చెప్పు. అయితే నువ్వు ఎక్కడికెళ్తున్నావు? నీకంతా చెప్పడం అవసరమా? అలాగే నువ్వెళ్ళు. కోమల్ తొందరగా కావ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. నెమలి కావ్య వైపు వెళ్తూ ఉండగానే కోమల్ తనని వెనకీడ్చుకుంటుంది. మళ్ళీ అక్కడ్నుంచి ఎత్తికెళ్ళిపోతుంది. నెమలి కోమల్ చేతి నుంచి వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని కోమల్ చాలా కోపంతో ఆ నెమలిని పట్టుకుని ఉంది. నెమలి అప్పుడు తన అసలు రూపంలోకి వచ్చేస్తుంది. అప్పుడు కోమల్ కూడా తన నాగిని రూపంలోకి వస్తుంది. ఇద్దరు గొడవ పడడం మొదలు పెడతారు. కోమల్ తన నాలుకని బయటికి తీస్తుంది. అది చాలా పొడుగ్గా ఉంది. నెమలి అది చూసి భయపడి దూరంగా పరిగెడుతుంది. తర్వాత ఒక ప్లాన్ చేస్తుంది. నెమలి తన మానవ రూపంలోకి వచ్చి ఒక రాయిని తీసుకుని కోమల్ మీదికి విసురుతుంది. అప్పుడు కోమల్ తన సర్ప రూపంలోనే ఉంది. అందుకనే తను బాగా గాయపడుంటుంది. కాని ఓటమిని ఒప్పుకోదు. మళ్ళీ మనిషి రూపానికి వచ్చేస్తుంది. ఒకవేళ నీకు నన్ను గాయపరిచి మంచిగా ఉండగలను అనుకుంటే అయితే విను, నువ్వనుకున్నది తప్పు. నువ్వు నిలబడలేకపోతున్నావు కానీ నువ్వు శక్తివంతురాలనుకుంటున్నావా? కోమల్ ఈ మాటని చాలా సెన్సిటివ్గా తీసుకుంటుంది. కోపంతో వచ్చి నిలబడుతుంది. కోమల్ తన నోటి నుంచి ఊదుతుంది. దానివల్ల ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. అప్పుడు అక్కడ్నుంచి నెమలి ఎగిరిపోతుంది. కొంతసేపు తర్వాత ఆ తుఫాన్ ఆగిపోతుంది. కోమల్ కావ్య రూమ్కి వెళ్తుంది. కావ్య అప్పటికి ప్రజ్ఞ లేకుండానే పడుకుంది. కోమల్ అది చూసి తన రూమ్కి తిరిగొచ్చి పడుకునేస్తుంది. కోమల్ రూంలో ఉన్న వెనకాల కిటికీలోంచి ఒక పక్షి ఎగురుతూ ఉంటుంది. కోమల్కి ఆ శబ్దం వినిపిస్తుంది. దానివల్ల మేలుకుంటుంది. కోమల్ లేచి ఆ పక్షి శబ్దాన్ని బాగా వినిపించుకుంటుంది. అప్పుడు ఆ పక్షి కిటికీలోని గాజుని పగలగట్టుకుని లోపలికొస్తుంది. కోమల్ బెడ్ నుంచి దిగిపోతుంది. నువ్వు నా వెంటనే ఎందుకొస్తున్నావు? దీన్నే నేను నిన్ను అడగాలనుకున్నాను. నువ్వెందుకు కావ్య తర్వాత మోహిని వెనక పడ్డున్నావు? నేను కావ్యతో ఎప్పటికీ ఉంటాను. అయితే అదో కొన్నిసేపట్లో చనిపోతుంది. అది సమయమే జవాబిస్తుంది. పక్షి తన గద్ద రూపంలోకి వచ్చేస్తుంది. కోమల్ని కోపంతో చూస్తుంది. కోమల్ కూడా నాగిని రూపంలోకి వచ్చేస్తుంది. ఆ పక్షి తన కాళ్లతో పాముని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆ పాము పెద్దదవుతూ పోతుంది. ఆ పక్షి పాముని ఎత్తుకోలేకపోతుంది. బలవంతంగా పాముని ఎత్తుకోపడానికి ప్రయత్నిస్తుంది. కాని నాగిన్ మరియు ఆ పక్షి వేరే కిటికీలో ఉన్న గాజు వైపుకి వెళ్తోంది. అదే కారణంగా గట్టిగా శబ్దం చేస్తూ గాజు కూడా పగిలిపోతుంది. అప్పుడా గద్ద పక్షి కోమల్ని వదిలేసి పారిపోతుంది. నీకేదైనా శబ్దం వినిపిస్తుందా? అదేమీ లేదు, నువ్వు ఊరికే పండుకో. పొద్దున్న 5 అవుతోంది. ఇప్పుడెలాగో లేవాల్సిందే కదా. కామ్య లేచి ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. ఈ శబ్దం వెనకాల ఏదో రహస్యం ఉంది. ఈ శబ్దం కోమల్ గది నుంచి వస్తుంది అనుకుంటున్నాను. నేనెళ్ళి చూస్తాను. రవీష్ లేచి వెళ్తాడు. కాని అప్పుడు డోర్ బెల్ మోగుతుంది. డోర్ ఓపెన్ చేసి చూడు ఎవరొచ్చారా అని. పొద్దుపొద్దున పాలివ్వడానికేమైనా వచ్చాడేమో. ఆ పాలోడు ఇంత త్వరగా వచ్చేశాడా? రవీష్ వెళ్లి తలుపు తీస్తాడు. కాని అక్కడ రాజ్ ఉంటాడు. రాజ్, నువ్వు ఇంత త్వరగా ఎందుకొచ్చావు రాజ్? మాటలు వినిపించుకొని కామ్య కూడా బయటికొస్తుంది. రాజ్, నువ్వు కొన్ని రోజుల తర్వాతొచ్చేవాడివి కదా, కావ్య ఏది? రాజ్ బండి వైపు చెయ్యి చూపిస్తాడు. కాని బండిలోంచి ఒక అందమైన అమ్మాయి బయటికి వస్తుంది. తన తలుపుల వైపు నడుచుకుంటూ వస్తుంది. రాజ్, నేను నిన్ను కావ్య గురించి అడుగుతున్నాను. నీతో పాటు ఈ అమ్మాయి ఎవరు? కథ
ముందు వరిస్తుంది.